అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై తెలుగు ఛానల్ సమీరా షరీఫ్ వ్లాగ్స్ తెలుగు. ఫైనలీ గైస్ స్పోర్ట్స్ డే వీడియో పెట్టేస్తున్నాను అండ్ మీరందరూ వీడియో టైటిల్ థంబ్నెయిల్ అన్ని చూసారు కదా. అర్హాన్ స్పోర్ట్స్ డే. యాక్చువల్లీ నేను ఇది 2 days ముందు నుంచి వ్లాగ్ చేయడం స్టార్ట్ చేశాను. అర్హాన్ వాళ్ళ స్పోర్ట్స్ డే అంటే వాళ్ళు ఏకంలో చదువుతున్నారు. దోస్ హు డోంట్ నో విచ్ స్కూల్ హీ గోస్ టు ఏకం ఎర్లీ లెర్నింగ్. వాళ్ళ స్పోర్ట్స్ డే ప్రతిసారి బయట వేరే క్యాంపస్ లో చేస్తారనమాట. లాస్ట్ 2 years స్పోర్ట్స్ ఎరెనాలో చేశారు అండ్ ఈ సంవత్సరం వచ్చేసి దే ఆర్ డూయింగ్ ఇన్ శాంటా మారియా స్కూల్. అయితే యూజువలీ 1 day before or 2 days before వాళ్ళకి గ్రౌండ్ ప్రాక్టీస్ అనేది ఉంటుంది. సో దట్ వాళ్ళు ఆ అట్మాస్ఫియర్ కి కొంచెం ఫెమిలియర్ అవ్వాలని. సండే రోజు ఈవెంట్, 8th రోజు ఈవెంట్. సో 6th 7th December బోత్ డేస్ వాళ్ళేమో గ్రౌండ్ కి వెళ్ళి ప్రాక్టీస్ చేశారనమాట. ఫ్రైడే అండ్ సాటర్డే మేము పిల్లలకి వెళ్ళి అక్కడ దింపాము. దే కైండ్ ఆఫ్ డెడ్ ప్రాక్టీస్ మళ్ళీ తీసుకొచ్చి అదంతా కూడా నేను బ్లాగ్ చేశాను. నా మెయిన్ ఛానల్ లో పెట్టాను అనమాట ఆ వీడియో. నేను అన్వజాన్ అర్హాన్ దింపిన తర్వాత వాట్ ఆల్ వి డిడ్ అనేది ఆ వీడియో అనమాట. బేసిక్ గా కపుల్స్ లో కూడా మనం క్వాలిటీ టైం స్పెండ్ చేయాలని చెప్పి ఒక కైండ్ ఆఫ్ కాంటెంట్ క్రియేట్ చేశాను. చూడకపోతే వెళ్ళి చూడండి, లేదా లింక్ ఇక్కడ పెడతాను కింద డిస్క్రిప్షన్ లో ఆర్ ఐ బార్ లో. ప్లీజ్ గో చెక్ ఇట్ అవుట్. 8th December రోజు వాళ్ళ స్పోర్ట్స్ డే ఉండే అనమాట. ఐ నో ఇట్ వాస్ లాంగ్ అవైటెడ్ వీడియో. చాలా పర్సనల్ రీజన్స్ వల్ల నేను వీడియోస్ పెట్టలేదు. బట్ యా, హియర్ ఆఫ్టర్ దే ఆర్ గోనా కమ్ సో మెనీ వీడియోస్. మీరు అందరూ ఎంజాయ్ చేస్తారు. సో ఫస్ట్ అయితే మొత్తం ఆపేసి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసేయండి బికాస్ ఇప్పుడు కంటిన్యూస్ గా వీడియోస్ రాబోతున్నాయి. సో స్టే ట్యూన్ ఫర్ దాట్. టాకింగ్ అబౌట్ ద స్పోర్ట్స్ డే, వాళ్ళ స్పోర్ట్స్ యూనిఫామ్ చూపించేస్తాను. సో ఇది వాళ్ళ స్కూల్ లోగో అండ్ స్కూల్ క్యాప్. అండ్ క్యాప్ లో ఇక్కడ వాళ్ళ పేరు అనేది రాయమని చెప్పారనమాట. సో దట్ క్యాప్ మిస్ప్లేస్ అవ్వకూడదు ఆర్ ఒక చైల్డ్ క్యాప్ ఇంకో చైల్డ్ కి వెళ్ళకపోకూడదు అని చెప్పి ఫర్ ద హైజీన్ రీజన్స్. ఇది షార్ట్స్ అనమాట. అందరికి బాయ్స్ కి గర్ల్స్ కి షార్ట్స్ ఏ ఉండే. ఐ విష్ గర్ల్స్ కి స్కర్ట్స్ ఉంటే బాగుండేది. బట్ yes, అందరికి ఇలా షార్ట్స్. ఇది వచ్చేసి వాళ్ళ టీ షర్ట్ అనమాట. సో వెరీ క్యూట్ స్పోర్ట్స్ టీ షర్ట్ విత్ స్కూల్ లోగో. లాస్ట్ ఇయర్ బ్లూ కలర్ రెడ్ కలర్ ఉండే అనమాట. అంటే ఫస్ట్ 3 years నుంచి అర్హాన్ ఏకం లో చేస్తున్నాడు. ఇది అర్హాన్ 3rd year విత్ ఏకం అండ్ 3rd స్పోర్ట్స్ డే. యాజ్ అ మదర్ ఇట్ ఇస్ వెరీ ఓవర్వెల్మింగ్. అండ్ ఆల్సో గైస్, మీరు థంబ్నెయిల్ చూసారు కదా, నేను సమాధాన్ని కలిసాను. ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ఇండస్ట్రీలో ఉన్నాను. ఐ బిన్ యాక్టింగ్. ఎంత మందిని కలిసాను. ఇన్ఫాక్ట్ నా ఫ్యామిలీలో ఇంత పెద్ద స్టార్స్ ఉన్నారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ దోస్. గత ఒక 15 years ఆర్ మోర్ నుంచి నేను ఇండస్ట్రీలో ఉన్నాను కదా. అఫ్ కోర్స్ ఇప్పుడు నేను బ్రేక్ లో ఉన్నాను అర్హాన్ పుట్టిన దగ్గర నుంచి. బట్ హియర్ వెన్ యూ మీట్ అ సెలబ్రిటీ అని కూడా కాదు, మీకు నచ్చిన ఒక పర్సన్ ని మీరు కలుస్తున్నప్పుడు ఆ మూమెంట్ అనేది దట్స్ different feeling altogether and really love her work, love the way she carries herself. అంటే ఆ గ్రేస్ కానివ్వండి, మన పర్సనల్ లైఫ్ లో ఏం జరుగుతున్నా కూడా the amount of glow that she carries on her face is fabulous. సో అది కూడా సమంత గారిని కూడా కలిసాను. all that you'll get to see in this video. ఇప్పుడు వెళ్ళిపోతాము మన స్పోర్ట్స్ డే రోజు ఏమేం చేసాము, ఎలా జరిగింది అదంతా కూడా చూసేద్దాం. బేసిక్గా స్పోర్ట్స్ డే టైంకి స్టార్ట్ అవ్వాలని చెప్పి పిల్లల్ని చాలా ఎర్లీగా పిలిచేశారు. ఆబ్వియస్లీ బికాస్ 12కి ముందు ఈవెంట్ మొత్తం ఫినిష్ చేసేయాలి, చాలా సన్నీగా అవ్వకముందు మొత్తం వైండప్ చేసేయాలని చెప్పి వాళ్ళ ఐడియాలజీ అనమాట. సో ఇంకా మేము ఫస్ట్ స్కూల్కి వెళ్ళిపోయి అక్కడే సెంటా మరియాలో ఉండే అనమాట స్పోర్ట్స్ డే. ఇంకా అక్కడే అర్హాన్కి లైట్గా బ్రేక్ఫాస్ట్ పెట్టేశాను. బాయిల్డ్ ఎగ్ వైట్స్ తిన్నాడు, ప్లస్ సమ్ బ్రెడ్ టోస్ట్ అనమాట. దట్ ఈస్ సంథింగ్ కొంచెం హ్యాండీ ఉంటుందని. ప్లీజ్ ఎగ్ బార్ పెయిన్ కే బతాओ. मम्मा पिलाते, आप पीना फिर प्लीज. Wear it. It's okay, you can wear it. Yeah, please. ठीक है, लेके जाओ. Go बाबा, हीरा. Bye. ఏకంతో ఇది మా 3rd year ఆఫ్ అసోసియేషన్ అండ్ ఏకంది 3rd annual స్పోర్ట్స్ డే అనమాట. వెళ్ళిన వెంటనే ఇలా ఈ మొత్తం డీటెయిల్స్ ఇచ్చేస్తారనమాట. అంటే ప్రోగ్రామ్ డీటెయిల్స్ అన్నీ కూడా, ఎప్పుడెప్పుడు ఏ క్లాస్ పర్ఫామ్ చేస్తుంది, ఆర్ ఏ క్లాస్ డ్రిల్ ఉంది, ఏ క్లాస్ ఫ్రీ రన్నింగ్ రేస్ ఉంది, ఆర్ అవన్నీ కూడా. సో దట్ యాజ్ పేరెంట్స్ మనం ప్రిపేర్డ్గా ఉంటామని చెప్పి అదేదైతే వాళ్ళు డీటెయిల్స్ పెట్టారో దాంతోపాటు వచ్చిన ఆ సాటిన్ రిబ్బన్ ఉండే కదా, అది మా వారు తీసుకొచ్చి నా చేతికి ఇలా కట్టారనమాట. ఐ ఫౌండ్ ఇట్ వెరీ క్యూట్. సో ఒక మెమరీగా ఉంటుందని చెప్పి అది రికార్డ్ చేసుకున్నాను. అండ్ అఫ్ కోర్స్ ఆ తర్వాత మా బ్యూటిఫుల్ సమాంత గారు ఎంట్రీ అనమాట. I was very excited to know because last time ఆవిడ రాలేదు. లాస్ట్ టైం అంటే ఇయర్ బిఫోర్ లాస్ట్, ఫస్ట్ టైం ఏదైతే మేము అటెండ్ చేసామో అప్పుడు తను రాలేదు. అండ్ అఫ్ కోర్స్ లాస్ట్ ఇయర్ షీ వాజ్ దేర్. అండ్ ఈ ఇయర్ స్పెషల్ ఏంటంటే ఐ యాక్చువల్లీ గాట్ టు మీట్ హర్ పర్సనలీ. నేను అంటే ఎంత ఎక్సైటెడ్ ఉండేనో స్పోర్ట్స్ డే కోసం. ఐ డెంట్ నో, లిటిల్ డిడ్ ఐ నో సమాంత గారు కూడా వస్తున్నారని చెప్పి, బికాస్ మా ఇంట్లో వాళ్ళు దే వర్ వెరీ ఎక్సైటెడ్ టు మీట్ హర్. అఫ్ కోర్స్ మా అత్తగారు కలిసి పని చేస్తారు. షీస్ బిన్ మీటింగ్ హర్, షీ నోస్ హర్ పర్సనలీ. అదంతా కూడా ఎంతైనా యాజ్ ఆర్టిస్ట్ వాళ్ళు ఒక ర్యాపోని మెయింటైన్ చేస్తారు కాబట్టి దే కీప్ ఇట్ టు దట్ లెవెల్ ఓన్లీ. దెర్ ఇస్ నో పర్సనల్ ఇంటరాక్షన్ ఆర్ ఎనీథింగ్, ఆర్ నీదర్ డస్ షీ నో దట్ ఐఎమ్ Sana's daughter-in-law or anything as such.
బట్ మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఎవ్రీబడి హూ డజంట్ లవ్ సమాంథా గైస్, షీ ఈస్ సో ప్రిటీ, సో బ్యూటిఫుల్ అండ్ సో డౌన్ టు ఎర్త్. వచ్చిన వెంటనే అందరికీ గుడ్ మార్నింగ్లు చెప్పుకుంటూ హాయ్ చెప్పుకుంటూ షీ వాజ్ గ్రీటింగ్ ఎవ్రీబడి. షీ వాజ్ మేకింగ్ షూర్ ఎవరిని మిస్ అవ్వకూడదని చెప్పి. ఇట్ వాస్ సో అడారబుల్ టు సీ హర్. Alhamdulillah that I was able to witness all this. Good morning to parents, teachers and our superstars. Believe me when I say I'm really excited to be here, and thank you for allowing me to be a part of your children's growth and true potential. Growing up I always believed that success, the path to success was through good grades. But now as an adult, I realize the importance of sport, of not putting all your eggs in one identity basket. The identity basket for me, which is work. What is your hobby? Work. But I do believe now the importance of many social worlds, having a group of friends you play sports with. I recently picked up pickleball and I realized that however hard a day at work I'm having, that 1 hour playing pickleball with my friends makes me forget everything. And I believe that children need that. They need many social worlds. They shouldn't have their identity tied up in one basket. I do believe as a founder of ACOM that early development in children goes far beyond ABCs and 1, 2, 3s. It is not just about running a race and hand-eye coordination, but it is about accepting challenges, sportsmanship, teamwork, allowing yourself to fail and coming back up again. I was a sore loser half my life, and I think that's because I didn't play a sport growing up. So there's so much more importance about today that I think we will eventually find out it's not just about a little bit of play. So today is very important, and thank you for allowing me to be a part of your child's future. Enjoy the day and let the fun begin. సమాంత గారు వెళ్ళి ఓపెనింగ్ స్పీచ్ చేసి అండ్ స్పోర్ట్స్ డే ఓపెన్ చేసిన వెంటనే ఫస్ట్ పిల్లలందరినీ ఒక మార్చ్కి తీసుకొస్తారనమాట. అందరూ గ్రేడ్ PP2 నుంచి PP2, PP1, నర్సరీ, ప్లే గ్రూప్ అవన్నీ కూడా లైన్గా అందరు పిల్లలు ఇలా ఏకం ఫ్లాగ్ పట్టుకొని ఒక రౌండ్ వేస్తారు అండ్ ప్రతి ఒక్క చైల్డ్ని వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేస్తారనమాట. పేరున చెప్పి ఇన్వైట్ చేస్తూ వాళ్ళని ఇంట్రొడ్యూస్ చేస్తుంటారు. సో దట్ ఎవ్రీ పేరెంట్ అండ్ ఎవ్రీ గెస్ట్ ప్రెజెంట్ దేర్ వాళ్ళందరికీ అందరి కిడ్స్ గురించి తెలియాలని చెప్పి. ఎంత క్యూట్ ఉండే మన పిల్లల్ని అలా చూసుకుంటూ అండ్ ఎవ్రీబడి ఫాలోయింగ్ ద లైన్. ఇట్ వాస్ సో అడారబుల్ టు సీ ఆల్ దాట్. నేను డైరెక్ట్లీ అంటే అర్హాన్ డ్రిల్ అండ్ అర్హాన్ రేస్ మాత్రమే చూపిస్తున్నాను, బికాస్ మొత్తం స్పోర్ట్స్ డే చాలా లెందిగా అయిపోతుంది అండ్ మీకు కూడా బోర్ కొట్టేస్తుంది. కాబట్టి ఇంకా డైరెక్ట్గా మన అర్హాన్ డ్రిల్కి జంప్ అయిపోదాము. నేను ఒక కాంటెంట్ క్రియేటర్ని, నా దగ్గర అన్ని కెమెరాలు చూస్తాడు, అన్ని డ్రోన్లు చూస్తాడు, బట్ స్టిల్ మా అర్హాన్కి డ్రోన్ అంటే అస్సలు ఇష్టం లేదు అండ్ హీస్ రియలీ స్కేర్డ్ ఆఫ్ డ్రోన్ అనమాట. ఇలాంటి ఈవెంట్స్లో ప్రతిసారి డ్రోన్ ఉంటుంది అండ్ తన ఫోకస్ అంతా కూడా ఆ డ్రోన్ ఎక్కడెక్కడ వెళ్తుంది, డ్రోన్ తన్ని ఫాలో అవుతుందా, డ్రోన్ తన దగ్గరకు వచ్చేస్తుందా అన్న టెన్షనే ఉంటుంది అనమాట. ఇప్పుడు కూడా మీరు చూస్తే తను పైకే చూస్తూ తన ఫోకస్ అంతా డ్రోన్ మీదే ఉంటుంది. పిల్లలకి అంటే నాట్ జస్ట్ అర్హాన్ బట్ అ లాట్ ఆఫ్ కిడ్స్ దే వర్ గెటింగ్ డిస్ట్రాక్టెడ్ డ్రోన్ వల్ల.
సో ఎస్ చూసారు కదా, ఇట్ వాస్ అ ఫ్యాబ్యులస్ డే అండ్ లిటరల్ గా ఐ వాజ్ ఆల్ టియరీ. అర్హాన్ ఆ డ్రిల్ పర్ఫామ్ చేస్తున్నప్పుడు కానివ్వండి, ఆర్ రేస్ చేస్తున్నప్పుడు కానివ్వండి, ఒక రకమైన హ్యాపీనెస్ ఫీల్. ఎస్ అఫ్ కోర్స్ నేను నన్ను వ్లాగ్ చేసుకోలేదు, బికాస్ ఫుల్ టైం నేను అర్హాన్ని చూడడం కానివ్వండి, అర్హాన్ పర్ఫార్మెన్స్ క్యాప్చర్ చేయడంలో దానిలోనే నాకు సరిపోయింది. బట్ ఇట్ వాస్ సో గుడ్, సో ఫ్యాబ్యులస్ టు వాచ్. అండ్ పర్ఫార్మెన్స్కి ముందు, వాళ్ళ డ్రిల్ అవ్వకముందు, సమాంత గ్రౌండ్కి రాకముందు వాళ్ళ క్లాస్ రూమ్లోకి వెళ్ళి అందరి పిల్లల్ని కూడా కలిశారు, విచ్ ఆబ్వియస్లీ మన దగ్గర ఫుటేజ్ లేదు. బట్ ఇట్ వాస్ సో నైస్ టు మీట్ హర్, స్పీక్ టు హర్. నా దగ్గర ఆ వీడియో లేదు, బట్ మీరు చూసారు కదా ఫొటోస్ అవన్నీ కూడా. సో యా, హ్యావింగ్ సెడ్ దాట్, ఐ హోప్ మీరు అందరూ వీడియోస్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా చాలా వీడియోస్ రాబోతున్నాయి నేను చెప్పినట్టు. అండ్ వీడియోని కనుక మీరు ఎండ్ వరకు చూస్తుంటే థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఇలాంటి మరెన్నో వీడియోస్ రాబోతున్నాయి. ఇంకా ఇక్కడ నుంచి కన్సిస్టెన్సీ ఆగేదే లేదు. స్టే ట్యూన్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. చాలా షేర్ చేసుకోవాలి, చాలా విషయాలు మాట్లాడుకోవాలి. మరొకసారి కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. నేను మీ సమీనా షరీఫ్. బాయ్ గైస్.